పాలు మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. పాలు తాగడంతోనే ప్రతిరోజు మొదలవుతుంది చాలా మందికి. అది టీ కావచ్చు, కాఫీ కావచ్చు. కానీ పాలను పెద్ద ఎత్తున ఆక్సిటోసిన్ ఇంజెక్షన్తో కల్తీ చేస్తున్నారని మీకు తెలుసా? అవును. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ఎన్సీఆర్లోని డైరీలలో ఆక్సిటోసిన్ దుర్వినియోగానికి సంబంధించి కఠినమైన సూచనలు ఇచ్చింది. అయినా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అమ్మకాలు ఏమాత్రం ఆగడం లేదు. దీంతో ఈ ఇంజెక్షన్ను విచ్చలవిడిగా వాడుతూ అటు జనాల ఆరోగ్యం, ఇటు పశువుల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తున్నారు. అలాంటి పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గేదెలైనా ఆవులైనా పిల్లలు పుట్టినప్పుడే పాలిస్తాయి. మిగతా సమయాల్లో పాలు రావు. అప్పుడు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తారు. దానివల్ల గేదెలు, ఆవులు పాలిస్తాయి. డైలీ ఈ పాలు తీసుకోవడం వల్ల మనుషుల బాడీలోనూ చేంజెస్ వస్తాయి. ప్రమాదకర హార్మోన్స్ కలిసిన ఈ పాలు తాగితే క్యాన్సర్ వంటి మహమ్మారి జబ్బులు వస్తాయి. కళ్ళ జబ్బులతో పాటు చిన్న వయసులోనే రజస్వల కావడం, వక్షోజాలు పెరగడంతో పాటు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడ కూడా కంట్రోల్ లేదు. ఫ్యాట్ వంటివి చెక్ చేస్తారు తప్ప ఆక్సిటోసిన్ లెవెల్స్ చెక్ చేయరు. ఆక్సిటోసిన్ కలిపిన పాలు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలుస్తోంది. ఎక్కడ ఆక్సిటోసిన్ లెవెల్స్ చెక్ చేయకపోవడం వల్ల కలిగే అనర్థాలు లెక్కకు మించి ఉన్నట్టు చెబుతున్నారు వైద్యులు. ఆక్సిటోసిన్ కలిపిన పాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను పాడు చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆక్సిటోసిన్ ఉన్న పాలు తాగడం వల్ల అతిసారం, తిమ్మర్లు, మలంలో రక్తస్రావం, వాంతులు లేదా కడుపు నొప్పి మొదలైన అనేక జీర్ణాశయ సమస్యలు ఏర్పడతాయి. పాలలో ఆక్సిటోసిన్ కల్తీ కారణంగా అలర్జీ సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో దురద, శరీరంలోని ఏదైనా భాగంలో వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా అనిపించవచ్చు. ఆక్సిటోసిన్ పురుషులు, స్త్రీలలో వంధ్యత్వానికి కారణమవుతుంది. దీని అధిక పరిమాణం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డలో రుగ్మతలకు కారణమవుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పాలు తాగడం మంచిదే, కానీ ఆక్సిటోసిన్ కలిపిన పాలు తాగడం మంచిది కాదు. మన ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ ఆక్సిటోసిన్ ని అరికట్టడం ఒక్కటే మార్గం. ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటే ఆరోగ్యవంతమైన పాలు అందరికీ అందుతాయి.